Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. సత్యేంద్ర గారిని మీరు కలిసారు ఎప్పుడన్నా? సత్యేంద్ర గారు ఓకే. కలవలేదు, కలవాలని కూడా లేదు. నాకు రామగారే పెద్ద బెస్ట్. అది చాలు ఈ జీవితం. ఆయన ఇంతకంటే ఉన్నారుగా, అది ఏమో తెలీదు, కానీ నాకు ఈయన సరిపోతాడు అంటున్నా. ఓకే. మీరు ఆల్మోస్ట్ కొన్ని సినిమాలలో ఖడ్గం కావచ్చు, మొన్న వచ్చిన మహాత్మా కావచ్చు, ఇంకా నాకు గుర్తులేదు, ప్రతి సినిమాలో సినిమా హీరోల మీద, వాళ్ళ చరిత్రల మీద, వాళ్ళ వంశాల మీద సెటర్లు వేస్తుంటారు. కానీ చాలా విచిత్రంగా మీరు అదే హీరోల కాంపౌండ్ల దగ్గర చాలా క్లోజ్గా మూవ్ అవుతారు. ఎలా సాధ్యం ఇది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే ఈ కామెంట్ చేశారు మీరు ఈ హీరో మీద, అదేంటి చెప్పండి అంటే చెప్పగలను. అంటే ఇప్పుడు పర్టికులర్గా నువ్వు స్పెసిఫై చేయి, అండర్లైన్ కమెంట్ ఏంటంటే అప్పుడు చెప్తే. సపోజ్ మీకు నిన్న మహాత్మా చూశాను, నిన్న ఖడ్గంది నాకు గుర్తులేదు, కానీ మహాత్మాలో ఏమంటాడంటే, నాకు నీకు ఎవరైనా ఉన్నారా, మీకు ఎవరైనా హీరోగా వస్తుంటే ఎవరైనా ఉన్నారా మీకు బ్యాక్గ్రౌండ్, మీ తాతలు కానీ నటుడు ఎవరైనా ఉన్నారా, అన్నీ వచ్చు, వారికి జిమ్ వచ్చు, అన్నీ వచ్చు అంటాడు. యాక్టింగ్ రాదు అంటే అయితే నువ్వు హీరో అయినట్టే. ఇవన్నీ సెటర్లే కదా. ఇవన్నీ ఏ క్యారెక్టర్ మాట్లాడుతున్నాయి? కృష్ణవంశీ క్యారెక్టర్ మాట్లాడుతుందా? అలా అనుకుంటే చెప్పిన ప్రొడక్షన్ మేనేజర్ మాట్లాడుతున్నాడు. ఓకే. ఈ ప్రొడక్షన్ మేనేజర్లో మీకు టచ్ లేదు కాబట్టి చెప్తాను. చాలామంది కనెక్ట్ అయితే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది ప్రొడక్షన్ మేనేజర్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలాగే మాడతారు. ఓకే. నీకు ఏదైనా ఉందా వెనకాల అంటారు ఫస్ట్ ఇమ్మీడియట్. పలానా ఓడిద్దా అని అడుగుతారు. కొత్త హీరో ఎవడైనా సరే ఊరిన నీకు దొరికితే, ఎవరిని తెలిస్తే ఊరిన ఎవడైనా చెప్పాడు నీకు ఇలాంటి. ఓకే. వాళ్ళందరికీ బ్యాక్డ్రాప్లు ఉన్నాయా, వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి జరుగుతున్నాయి, నీకు జరుగుతుందా, ఎందుకు హీరో అవుతాం అనేది ప్రతి కొత్త హీరో అవుదాం అనుకున్నవాడికి చెప్తారు. సో అది రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను తప్ప అది నా ఒపీనియన్ కాదు. ఇట్ ఈస్ నాట్ కృష్ణవంశీ, అది ఒక ప్రొడక్షన్ మేనేజర్. వాడు ఏం మాట్లాడితే అక్కడ ఫన్ ఉంటుంది, లేకపోతే ఏం మాట్లాడగలడు, వీడికి ఏం మాట్లాడితే ఈ డిటర్మినేషన్ బయటపడుతుంది అనేది నా కంటెంట్. ఓకే. సో అది మహాత్మా వరకు. అలాగే ఖడ్గం గురించి ఏంటని అడిగితే చెప్తాను. సో ఏదైనా ఇలా తప్పించుకోవచ్చు డైరెక్టర్. నేను తప్పించుకోవడం అంటే ఏంటంటే అది అలా చేస్తానులే, అది ఒప్పుకోండి, తప్పించుకోవాలి. నేను నీకు క్లియర్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, నేను ఎందుకు ఆ డైలాగ్ పెట్టాను అనేది చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఏ సినిమా తీసినా కూడా అది నా ఒపీనియన్ కాదు అని చెప్పొచ్చు ప్రతి డైరెక్టర్. ఇంకా ఏ సినిమా ప్రతి డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. నేను డైరెక్ట్ చేసే సినిమాల్లో ప్రతిసారి ఈ క్యారెక్టర్స్ ఏ రకంగా ఆలోచిస్తున్నాయి, ఇప్పుడు సొసైటీలో ఏ రకంగా బిహేవ్ చేసేస్తున్నాయి, ఏ రకంగా మాట్లాడుతున్నాయి అన్న దాని నుంచి తీసుకుంటాను నేను. ఓకే. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అది. ఓకే. దానికి నేను హీరోలకి ఎగ్నెస్ట్ అనటం కరెక్ట్ కాదు కదా అన్నాను. నువ్వు దాంట్లో ఏదో ఎత్తడానికి ట్రై చేయాలి. లేదు, అంటే చాలామంది, మీరని కాదు, చాలాసార్లు వచ్చింది ఈ పాయింట్. నేను అనడం కొత్తగా కాదు, కానీ కృష్ణవంశీ గారు హీరోలను సెటర్లు వేశారు అంటారు. ఇప్పుడు ఎప్పుడు సమాధానం చెప్పలేను నేను. ఓకే. సింధూరం టైంకి వస్తే గుర్తొచ్చింది నాకు. సింధూరం హీరోయిన్గా సంగవిని బుక్ చేసుకున్న ఆమెని తీసుకున్న విధానం మీరు ఎప్పుడో ఫ్లైట్లో చూసి అది ఒకసారి చెప్పండి, ఎలా తీసుకున్నారు తన్ని? నిన్న పిల్లడితే అయిపోయిన తర్వాత సింధూరం గురించి డిస్కషన్స్ స్టేజ్లో ఉంది. డిస్కషన్స్ అంటే ఎవరితోటి కాదు, నేను అప్పుడు దాన్ని రైటింగ్ స్టేజ్లో ఉంది. బ్రహ్మాజీ కన్ఫర్మ్ అయ్యాడు, రెండో క్యారెక్టర్ కూడా కన్ఫర్మ్ అయింది. నెమ్మదిగా ఎవరెవరు ఏమేంటి అని అనుకుంటూ హీరోయిన్ పల్లెటూరి, గోదావరి జిల్లా పల్లెటూరులో ఉండే ఒక గడుసు అమ్మాయి కావాలి. ఇళ్ళ మధ్య గొడవలు, ఈ పిల్ల గొడవ దూకి వచ్చేస్తుంటుంది. ఇటువైపేమో అమ్మమ్మ, అటువైపేమో నాన్న. ఎవరైనా అమ్మాయి కావాలి, కొంచెం జామ పండులాగా ఉండాలి, మరీ 0 సైజు ఉండకూడదు. మన అమ్మాయిలంటే కొంచెం పుష్టిగా ఉంటారు కదా, హెల్తీగా ఉండాలి. ఎవరు అయ్యి ఉంటారు అని అది వెళ్తుంది. కొత్త అమ్మాయికి వెళ్దామా, ఇప్పుడు అందరిని కొత్త వాళ్ళు చేస్తున్నాం, కొత్త అమ్మాయికి వెళ్దామా, లేకపోతే ఎవరైనా కొంచెం నూన్ ఫిగర్కి వెళ్దామా. నేను వెళ్తా ఉంటే ఫ్లైట్లో ఈ అమ్మాయిని చూశాను. అప్పుడు సంగవి ఏదో 1-2 సినిమాలు చూశాను నేను. కానీ ఆ సినిమాల్లో చూసిన ఇమేజ్కి ఈ అమ్మాయికి నేను షాక్ అయిపోయినా. ఇంత బాగుంది, ఇంత లైవ్లీగా ఉంది, ఇంత హెల్తీగా ఉంది, ఈ అమ్మాయిని తీసుకోవచ్చు కదా అనేది ఫ్లైట్ దిగే టైంకి అనిపించింది. నాకు ఆ అమ్మాయి తెలియదు పర్సనల్గా,
నేను అమ్మాయికి సోకాళ్ళు కృష్ణ వంశీగా తెలుసు తప్ప అంతమించి ఏం లేదు. అందుకని మేము ఇద్దరం హాయిగా కూడా చెప్పుకోలేదు. తర్వాత పిలిపించాము సార్, నేను రమ్మని ఉన్నానంటే అప్పుడు అమ్మాయి వచ్చిన తర్వాత మేకప్ టెస్ట్ అది చేసి అలా తీసుకున్నాం. ఓకే ఓకే. అండ్ చార్మి విషయానికి వస్తే తను ఒక మంచి నటి, కానీ తనకి రావాల్సినంత బ్రేక్, రావాల్సినంత పేరు ఇప్పటికి రాలేదని ప్రతి ఒక్క మంచి అభిమాని ప్రేక్షకులకి ప్రతి ఒక్కరి అభిప్రాయం అది. మీరు కూడా చాలా ప్రయత్నం చేశారు 3 సినిమాలతోటి. ఏంటి ఎక్కడ తేడా కొట్టిందంటారు ఆవిడ? అది పూర్తిగా మన నాలెడ్జ్ లేయర్స్కి అందే విషయం కాదు. అది సంథింగ్ కాల్డ్ లక్, ఫిట్, టెరిఫిక్ యాక్ట్రెస్. ఐ ఆల్వేస్ said it and I always liked her for that. Very good artist. Yes. And very good commitment. ఒక షార్ట్ అంటే బ్లడ్ వచ్చేసినా సరే ఆగదు అసలు. అలాంటి శ్రీయాంజనంలో జరిగింది, చక్రంలో జరిగింది. అండ్ గ్రాస్పింగ్ అండ్ ఎమోటింగ్, వెరీ గుడ్ ఐస్, వెరీ గుడ్ ఫిజిక్, వెరీ గుడ్ డాన్సర్. ఒక జోష్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది ఆ అమ్మాయిలో. అయినా సరే అదొక మిరకిల్ అంతే. ఎందుకు జరగలేదంటే ఏం చెప్తా. బట్ నా నమ్మకం మీద ఐ ట్రైడ్ ట్వైస్ ఆర్ థ్రైస్. ప్లస్ చందమామలో డబ్బింగ్ కూడా తన చెప్పి ఫిట్ అంతే. మీలాంటి డైరెక్టర్ కూడా ఆవిడకి ఏం చేయలేకపోయారు. ట్రై చేసాం కదా, 3 సార్లు ట్రై చేసాం. అదే సక్సెస్ తర్వాత ఇట్స్ నాట్ వర్కింగ్. సో ఆవిడతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్లీ విత్ ఆల్ మై హీరోయిన్స్ ఎక్సెప్ట్ ఒక హీరోయిన్, ఆ పేరు మాత్రం అడగద్దు. ఐఎమ్ జనరలీ ఫ్రెండ్లీ విత్ నాట్ ఓన్లీ హీరోయిన్, ఎవ్రీబడి. ఓకే, ఆవిడ పేరు చెప్పకండి, ఎలా ఉంటుంది ఆవిడతో రిలేషన్? రిలేషన్ అనే అంత ఫార్మల్. ఒక్క సినిమా చేశాను, సెకండ్ డే డిస్కనెక్ట్ అయిపోయింది. సో అక్కడ నుంచి ప్యూర్లీ ప్రొఫెషనల్. షార్ట్ చెప్పటం ఎందుకు? ఐ డెంట్ లైక్ ద యాటిట్యూడ్. దానికంటే కూడా బేసిక్గా కనెక్ట్ అవ్వలేదు. ఓకే ఓకే. కనెక్ట్ అవ్వడం అంటే మళ్ళీ మన సిక్ మైండ్స్ వేరే సెన్స్ తీసేస్తారేమో. లేదు, వేరే సెన్స్ కాదు. క్యారెక్టర్గా షీ వాజ్ ఫోర్స్డ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. షీ వాజ్ నాట్ ద క్యారెక్టర్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. ఓకే. ఫోర్స్ చేయబడింది మానిటరీ రీజన్స్ కోసం, బిజినెస్ రీజన్స్ కోసం. ఓకే. సో ఆ అమ్మాయి కూడా అలాగే బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. గుడ్, లెట్స్ ఫినిష్ ద జాబ్ బేబీ అనుకుని చేసి. నా గెస్ కరెక్ట్ అయితే అది ఇలియానా? యాజ్ యూ లైక్. కరెక్ట్. ఓకే సరే. అండ్ మీరు మీ మీద ఒకటి ఉంది ఏంటంటే, మీకు అమ్మాయి నచ్చితే ఆవిడని సెంటర్ పాయింట్ చేసి కథలు చేస్తారు, కథలు చేసే సినిమాలు చేస్తారు అన్నది ఒకటి ఉంది. నిజమేనా? ఒక అమ్మాయి మీకు నచ్చిన సినిమా చెప్పండి. అలాగా నేను అదే అన్నాను. దానికి నువ్వు అన్నదానికి ఆన్సర్ చెప్తున్నాను. ఒక సినిమా చెప్పాలి. విచ్ ఫిలిం ఇస్ దాట్? ఇది అవునా కాదా చెప్పండి. అంతే కాదు, అదే అన్నాను. సినిమా చెప్పలేకపోతున్నాం అంటేనే అబద్ధం ఉంది కదా. అది అంటే కదా. ఓకే. ఫర్ మీ సినిమా ఈజ్ ద బిగ్గర్ థింగ్ దాన్ ఎనీథింగ్ ఎల్స్.